నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ బి ఆంజనేయరాజు గారు ఉన్నారు. ఈ రోజు కీళ్ల నొప్పుల గురించి అడిగి క్లుప్తంగా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, చాలా మందికి కీళ్ల నొప్పులు, ఒక్క అడుగు కూడా వేయలేకపోతుంటారు. ముందుకి పెద్దవాళ్ళు అంటే సరే 60 ఏళ్ల తర్వాత సహజంగా శరీరంలో వచ్చే మార్పులు అనుకోవచ్చు. 30లో 40లో కూడా చలికాలం ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా చేయి తీసుకోవాలన్నా కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. పొద్దున్నే లేవగానే ఒక అడుగు వేయడానికి కూడా మడమలు నొప్పిగా ఉన్నాయి అంటూ కూర్చుంటూ ఉంటారు. మరి ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇవి తగ్గాలంటే మనం ఏం చేస్తే మంచిది అంటారు? అంటే తగ్గాలి అంటే మెడిసిన్ వాడుకోవాలమ్మా. అలా కాకుండా రాకుండా ఉండాలి అంటే కనుక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలమ్మా. చేంజ్ చేసుకుని మనం ఏదైతే పూర్వకాలం మనం అంటే ముందర ఇది వాత వ్యాధుల్లోకి వస్తుందమ్మా. కీళ్ళ నొప్పులు అనేది ఆయుర్వేదంలో 80 నుంచి 84 వాతాలు ఉంటాయమ్మా. అంటే కీళ్ళ నొప్పుల్లో మీకు 84 రకాలు ఉన్నాయని అనుకోండి. అంతే తప్ప అన్నీ ఒకటి కాదమ్మా. అలాగే కీళ్ళ నొప్పులు అని చాలామంది పేషెంట్లు వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత మేము అడుగుతాం, అమ్మా మీకు మజిల్ పెయినా, ఎముకల నొప్ప, నరాల నొప్ప అని అడుగుతాం. వాళ్ళకి అర్థం అదు. అప్పుడు దాకా దాని గురించి ఆలోచించరు వాళ్ళు. ఎప్పుడైతే మనం అడిగామో అప్పుడు కొంచెం ఆలోచించి తెలివైన వాళ్ళు అయితే నాకు నరాల నొప్పులు అండి, లేకపోతే నాకు ఎముకలే నొప్పి అండి, మజిల్ పెయిన్ లేదు. అలా కొంతమంది ఓన్లీ మజిలేనండి ఎముకల్లో లేదని చెప్తారు. అప్పుడు కానీ వాళ్ళకి అర్థం అదమ్మా అసలు ఎక్కడ నొప్పి అనేది. అలా ఉంటుంది అనమాట. అప్పుడు దాన్ని బట్టి వైద్యం ఉంటుందమ్మా. ఎప్పుడైతే మీరు శీతాకాలం చూడండి, ఎముకలు కొంచెం స్వెల్లింగ్ వస్తాయమ్మా. మీరు అన్న సిమ్టమ్స్లో లైట్గా స్వెల్లింగ్ వచ్చి కలర్ రెడ్ కలర్ వస్తే కనుక మీకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ టెస్ట్ ఆర్ఏ ఫ్యాక్టర్ అని ఉంటుందమ్మా. తప్పనిసరిగా చేయించుకోవాలి అది. ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఫింగర్స్ గట్టిగా క్లోజ్ చేస్తూ ఉంటే క్లోజ్ అవ్వట్లేదో, స్వెల్లింగ్ వచ్చినాయో, బీసిపోయినట్టు ఉన్నాయో, మొట్టమొదట మీకు లక్షణం రొమటాయిడ్ ఆర్థరైటిస్కి వచ్చే మొదటి లక్షణం అమ్మా అది. ఓకే, అంటే ఇలా పిడికిలి మూయలేకపోవడం అదే అందులోదే అమ్మా, అందులోదే. అందుకు ఒకసారి చేంజ్ చేసుకుంటే మనకి ఆ డౌట్ అనేది తీరిపోతుందమ్మా. దాన్ని కీళ్ళవాతం అంటాం మనం తెలుగులో. చాలా ఎక్కువ కేసులు వస్తున్నాయమ్మా మాకు. మీరు అన్నట్టుగానే 30 ఏళ్ళకి వస్తున్నాయి, 50 ఏళ్ళు వస్తున్నారు, 70 ఏళ్ళు వస్తున్నారు. ఈ కీళ్ళవాతం అనేది కీళ్ళు ఒకటే కాకుండా మజిల్స్కి ఉంటుందమ్మా. అలాగే ఇందులో కొన్ని మేము దొంగవాతం అంటాం. ఎందుకు సార్? అది ఎందుకంటే ఒకరోజు ఇక్కడ చెయ్యి ఇక్కడ నొప్పి ఉందనుకోండి, మన్నాడు భుజం దగ్గర ఉంటుంది, మళ్ళీ సాయంత్రం ఏడుకి ఇంకో చోటకి మారుతుంది. అలాగా మారుతూ ఉంటుందమ్మా. పెయిన్ అనేది ఒక చోట కాన్స్టెంట్గా ఉండకుండా మారుతూ ఉంది. దాన్ని మేము సరదాగా దొంగవాతం అంటాం అనమాట. యాక్చువల్గా ఇది మన బాడీలో ఉన్న వాయువులు ద్వారానే ఈ వాతం అనేది వస్తుందమ్మా. అన్ని జబ్బులు కూడా క్యారీ చేసి ఇది వాయువే. వాత, పిత్త, కఫం అంటాం కదా ఆయుర్వేదంలో. ఈ మూడాటిని కంట్రోల్ చేసి ఇది వాయువు అమ్మ. ఈ వాయువే శరీరం అంతా వాటిని తిప్పుతూ ఉందన్నమాట. ఈ వాయువుతోటి పాటే ఆ వాతం అనే లక్షణం, ఆ బ్లాకేజ్ అనేది అలా తిరగటం వల్ల అక్కడ పెయిన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు వాయువు అంటే మళ్ళీ ఇది గ్యాస్ట్రిక్ వైపు వెళ్తుందా సార్? అలా వెళ్దమ్మా. ఇది ప్రాణవాయువు. ప్రాణవాయువులో ఉన్న అంటే మీకు మన శరీరంలో 3,46,00,000 నరాలు ఉంటాయమ్మా. 3,46,00,000. 46,00,000. అది యోగిక్ సైన్స్లో అయితే యోగులు ఋషులు చెప్పేది 72,72,20,220 ఉంటాయమ్మా. అన్ని నరాలు ఉంటాయి మీ శరీరంలో. అర్థమైంది కదమ్మా. ఆ నరాల్లోకి ఎప్పుడైతే మీకు బ్లడ్ ఫ్లో సరిగ్గా వెళ్ళకుండా, ప్రతి నరానికి ఒక వాల్వ్ ఉంటుందమ్మా. ఆ వాల్వ్ సరిగ్గా ఓపెన్ అవునప్పుడు అక్కడికి వెళ్ళిన బ్లడ్ ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల అక్కడ ఉన్న సెల్స్కి ఆక్సిజన్ సరిపోక అవి చనిపోతాయి. చనిపోయిన దాన్ని బయటికి పంపలేవు కదా, వాల్ క్లోజ్ అయిపోయింది కదా. అప్పుడు శరీరం మీకు నొప్పి ద్వారా మీకు అక్కడ సిగ్నల్ ఇస్తుంది, ఇక్కడ నాకు ఇబ్బంది ఉంది అని. ఆ వాల్ని ఓపెన్ చేయడానికి సూది గుచ్చేది ఆక్యుపంక్చర్ అమ్మ. ఆ గాలిని బయటికి తీసేయటం, ఆ గాలిని పక్కకు జరపడం అనేది ఆక్యుప్రెషర్ అమ్మ. వాయువు మీదే మన శరీరం అంతా ఆధారపడి ఉంటుంది. ఈ వాయువు వికటించినప్పుడే ఇలాంటి జబ్బులు వస్తాయమ్మా. ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాయువు అనేది వికటించడం వల్ల, అది మళ్ళీ వెనక్కి రాకపోవడం వల్ల, అక్కడికి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు బ్లాక్ అవుతాయి సార్ అలాగా ఒక చోట? వ్యాయామం లేక,
ఓకే. అదర్వైజ్ తిన్న ఆహారంలో ఉన్న కొన్ని ఈ టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు షుగర్ అనేదమ్మా చాలా ఎక్కువ మందిలో వస్తుంది. అందులో హైదరాబాద్ని క్యాపిటల్ ఆఫ్ షుగర్ అంటున్నారు, డయాబెటీస్ అంటున్నారు, ఆంధ్ర అంటున్నారు. అటువంటిప్పుడు మీకు ఎందుకు వస్తుందమ్మా తేడా? రకరకాలు అంటే ఫస్ట్ పురుగు మందులు కానీ ఎరువులు వాడడం కానీ మన ఆంధ్ర తెలంగాణలో చాలా ఎక్కువ, సౌత్ ఇండియాలో. అదేవిధంగా హ్యాబిట్స్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటాయి. హైదరాబాదు 1.5 కోటి ఉంటారు దగ్గర దగ్గర. ఇప్పుడు మనం 1.30 కోటి 1.40 అంటే పాత లెక్కల ప్రకారం చూసుకుంటున్నామా, అంటే ఆల్మోస్ట్ 40% జనాభా ఇక్కడే ఉన్నారు తెలంగాణ లెక్కేసుకుంటే. ఈ సిటీలో ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుందమ్మా? ఎలా అయిపోయింది. ఇప్పుడు మీరు హైటెక్ సిటీ దగ్గర 1 కిలోమీటర్ వెళ్ళాలంటే మీరు మార్నింగ్ 9 to 12 లోపల ½ అవర్ నుంచి 2 hours పడుతుందమ్మా. ఎంత పొల్యూషన్ రిలీజ్ చేస్తున్నాయి అక్కడ వెహికల్స్, ఆగాలే కదా మీరు పీల్చుకుంటున్నారు. మరి అప్పుడు ఆటోమేటిక్గా మీ లంగ్స్, మీ యొక్క ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ పాడవుతాయి కదమ్మా. లంగ్స్ ఎప్పుడైతే పాడైనాయో మీ బాడీకి గాలి రావట్లా, ఆక్సిజన్ అందట్లేదు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడే ఈ వాత వ్యాధులు అనేవి కూడా స్టార్ట్ అవుతాయి అమ్మా. ఇందులో రకాలు ఉంటాయమ్మా. మళ్ళీ మామూలు పెయిన్స్ అయితే పర్వాలేదమ్మా, బలహీనత వల్ల వచ్చి ఉంటాయి, మినరల్స్ తగ్గటం వల్ల వచ్చే ఉంటాయి, అలాగే వాతాలు ఈ వాత వాయువుల వల్ల వచ్చే ఉంటాయి. ఇలా ఇన్ని రకాలుగా ఉంటాయమ్మా. బలహీనత అంటే మినరల్ సరిపోక D3 విటమిన్ అనేది చాలా మందిలో ప్రాబ్లం ఉందమ్మా. నేను చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళు చూస్తే చాలా బాగుంటారు, వాళ్ళకి ఎక్కడ వ్యాధి ఉన్న లక్షణం ఉండదు. మీరు D3 B12 చేయించండి అంట సాధారణంగా. కొంతమందికి మినిమం 30 ఉండవలసింది 10, 12 ఇలా ఉంటుందమ్మా. దానివల్లే ఈ పెయిన్స్ అన్నీ వస్తాయి. నేను మందు అక్కర్లేదు, మీకు బలానికి ఇస్తాను, ఏదో ఒక లేహ్యం లాంటిది పట్టుకెళ్ళి ఆ D3 వాడుకొని తగ్గిపోతుందంట. వాళ్ళు మందులకు వస్తే మందులు ఎవరేంటి మీరు అని అడుగుతారమ్మా నన్ను. నేను చెప్తాను, ఆ లోపం వల్ల వచ్చిన వ్యాధి ఇది, మీకు యాక్చువల్గా లేదు, మీరు అర్థం చేసుకోండి అని చెప్తే బలానికి ఒక మంచి లేహ్యం ఇస్తామమ్మా. అప్పుడు ఆటోమేటిక్గా కండరాలు, మజిల్స్, బాడీలో ఉన్న నరాలు అన్నీ కూడా శక్తివంతంగా తయారవుతాయి. సేమ్ టైం మీరు D3 వాడుతున్నారు. ఎప్పుడైతే D3 మీకు సరిపడి వచ్చేసిందో చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఈ వాత వ్యాధులు పెరిగిపోవడానికి కారణం మినరల్ డెఫిషియన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. అదేవిధంగా వ్యాయామం అనేది అస్సలు లేక దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదు, ఇప్పుడు లేడీస్ ఉన్నారమ్మా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుని లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు మినిమం 5 కిలోమీటర్లు నడుస్తారు రోజు ఇంట్లో. వాళ్ళు ఏం చేస్తున్నారు, అందరం నడుతున్నారని మళ్ళీ సాయంత్రం ఇంకో 5 కిలోమీటర్లు నడుతున్నారు. అవును, అలా నడవకూడదమ్మా. చెప్తున్నారు కదా సార్, ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు, తప్పమ్మా, అక్కర్లేదు, చేయకూడదమ్మా. చేయడం వల్ల ఏమవుతుంది, వీళ్ళు 45-50 దాటాక చేశారనుకోండి, ప్రత్యేకంగా ఇది స్త్రీల్లో ఏమవుతుందంటేనమ్మా, వీళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఉంది కాబట్టి ఆ నెల ఆ మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో మినరల్స్ ఎక్కువ వేస్ట్ అయిపోతాయి. వేస్ట్ అవడం వల్ల వీళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ, అనేక రకాల డెఫిషియన్సీలు వస్తాయి మెనోపాజ్ టైంలో. అందుకే బోల్డ్ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయమ్మా. ఆ డెఫిషియన్సీ లేకుండా చూసుకుని ఇంట్లో పని చేసుకున్నా సరిపోతుందమ్మా. వీళ్ళు ఆ డెఫిషియన్సీ ఉండగా ఎక్కువ నడిచేసారు అనుకోండి, అవి ఉన్నాయి అరిగిపోతాయి. ఒకప్పుడు నీ రీప్లేస్మెంట్ వచ్చి అన్నాళ్ళు అయిందమ్మా మనకి, ఒక 3 years, 4 years, 5 years, పోనీ 10 years అనుకోండి. అంతకు ముందర మరి ఏ నొప్పులు వచ్చినా న్యూరాలజిస్టు లేకపోతే ఈ వీళ్ళు ఎముకల డాక్టర్లు ఉంటారు కదమ్మా, వాళ్ళ దగ్గరకో లేకపోతే ఆర్థోపెడిషియన్, న్యూరాలజిస్టు లేకపోతే ఇంకోటో వీళ్ళ దగ్గర తిరిగారు, ఆయుర్వేదనో, హోమియోనో, ఇంకోటో. ఇప్పుడు మాట్లాడితే ట్రాన్స్ప్లాంటేషన్. మళ్ళీ అది 10-15 ఏళ్ళకి మళ్ళీ చేయించుకోవాలని చెప్తున్నారు కదమ్మా. ఎంత మందులు వాడి పోస్ట్ పోన్ చేస్తే అంత ఉపయోగం అది. అలాగే ఒక ఏజ్ వచ్చాక చేయటానికి కూడా వీలు లేకపోవచ్చు, నెగ్లెక్ట్ చేయటం వల్ల. అది కూడా ఉందమ్మా. ఇవన్నీ లేకుండా ఉండాలంటే మన పూర్వకాలం ఎవరు, మన అమ్మమ్మలు కానీ, నానమ్మలు కానీ, తాతలు కానీ ఏం తిన్నారు, ఏ విధమైన జీవనాలు, అందులోకి వెళ్తే ఇందులోంచి చాలా వరకు బయటపడచ్చమ్మా. మనం ఏం చేస్తున్నాం, మంచి వేరుశనగ ఉండ బెల్లంతో పట్టింది, అద్భుతమైన ప్రోటీన్. మాంసంలో మీరు మటన్లో ఎన్ని ఉంటాయో అంత ఉంటాయి వేరుశనగ గుళ్ళలో. దాన్ని వాడుకుంటున్నామా మనం? లేదు. అటుకులుండ అది వాడలేదు. సున్నుండ, మినువులమ్మ, మినువులో ఉన్నంత ప్రోటీన్ దేంట్లోనే ఉండదమ్మా. అద్భుతమైన ప్రోటీన్ ఉంటుంది. ఆ మినువులు సున్నుండ మంచి నెయ్యి కారీలాగా ఇచ్చేవారు. ఎంత బలం అమ్మ అది, లోపల లూబ్రికేషన్ ప్లస్. అదే సున్నుండ పిల్లలకు పెడితే అమ్మ
మీరు ఏ విధమైన మోడర్న్ డ్రింక్లు ఇవ్వక్కలేదు వాళ్ళకి. పొద్దుట లేవగానే పాలలోకి వెళ్ళి బూస్ట్ హార్లిక్స్ ఇవ్వంటారా? అవి అటువంటి ఏమి అక్కర్లేకుండానే మనం సున్నుండ పెడితే సరిపోతుందమ్మా, నువ్వులుండ పెడితే సరిపోతుందమ్మా. ఇలాగా ఆహారం, ఇదే ఆహారాన్ని పెద్దవాళ్ళు కూడా తీసుకుంటే దీన్ని కంటిన్యూగా మధ్య మధ్యన వారానికి రోజు 2-3 సార్లు, 1-2 సార్లు, 2 సార్లు ఇలాగా ఇటువంటి తిళ్ళు తింటా ఉంటే మీ మినరల్స్ డెఫిషియన్సీ తగ్గుతుంది, విపరీతమైన శక్తి ఉంటుంది, ఎముకలు ఎప్పుడు గట్టిగా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ నువ్వుల నూనె ఇవన్నీ మానేసి రిఫైండ్ ఆయిల్స్లోకి వెళ్ళామో, అలాగే ఎప్పుడైతే మీరు 0B ఫిల్టర్ మొదలుపెట్టారో అప్పుడు ఈ ఎముకల వ్యాధులన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే మనకి మినరల్ అనేది వాటర్ ద్వారా హైయెస్ట్ వస్తుందమ్మా మన బాడీలోకి, ఫుడ్ ద్వారా వస్తుంది. అసలు వాటర్లో 0B అంటే ఏంటమ్మా, అందులో ఏమీ లేదని అర్థం. ఏమీ లేనప్పుడు అది తాగితే ఎలా ఉపయోగపడుతుందమ్మా మీకు? ఓన్లీ దాహం అనే లక్షణాన్ని తగ్గించడానికి తప్ప మీ బాడీలోకి మీకు బాడీకి కావాల్సింది ఏది కూడా అందులో లేదు. 0 అని వాళ్ళే చెప్తున్నారు కదా, అంతే 0, మీరు 0 అయిపోతారు. మీ బాడీలో ఏముండదు. ఆటోమేటిక్గా ఎముకల నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, మన నరాల నొప్పులు వస్తాయి, అన్నీ మజిల్ పెయిన్ వస్తుంది, అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అందుకు ఏంటంటే వాటర్లో చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఆహారం చాలా ఇంపార్టెంట్. మనం పూర్వకాలం ఎలా తినేవాళ్ళం అటువంటివి తింటా ఉంటే చాలా చక్కగా మీకు నరాలు కానీ ఎముకలు కానీ గట్టిపడతాయి, బాగా ఉంటారు. ములగాకు తెలగపిండి అనేది పూర్వం ఆషాఢ మాసంలో కనీసం 2-3 సార్లు తినమనేవారు. అలాగా పిండి వంటలు జాన్యువరి వచ్చింది అనుకోండి, సంక్రాంతి, అరిసెలు స్పెషల్ అమ్మ. నేను అనేక వీడియోల్లో చెప్పాను. అరిసెలు నువ్వుల నూనెతోటే వండేవారు, అందులో బెల్లం వరిపిండి కలిపేవారు అమ్మ. బెల్లం వరిపిండి అనేది కలిపేటప్పటికి ఆ రెండాటి యొక్క శక్తి ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. పెరిగిపోయి అది ఎప్పుడైతే తిన్నారో మీరు విపరీతమైన బలం. ఎందుకంటే జనవరిలో చలిగాలి మంచి వేడి చేస్తుంది, బాడీలో హీట్ పుట్టిస్తుంది, శక్తినిస్తుంది. దీపావళికి బూరమ్మ, అది శనగపప్పు, బెల్లం, మళ్ళీ నువ్వుల నూనె. అప్పుడేంటి, వర్షాకాలం మళ్ళీ మీ శరీరం బద్ధకంగా ఉంటుంది కాబట్టి మీకు స్ట్రెంగ్త్ ఇవ్వాలి కాబట్టి ఆ ఆహారాన్ని అప్పుడు పెట్టారు. ఇప్పుడు రెసిపీస్ అన్ని మారిపోయినాయి. ప్లస్ ఏంటంటే ఈ హోమ్ ఫుడ్స్ వచ్చాక అన్నీ కూడా మొత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. సీజనల్ ఫుడ్ అనేది మిస్ అయిపోయాము. ఏ సీజన్లో తినవలసింది ఆ సీజన్. ఇప్పుడు చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు సార్? ఆ టైంకి బేకరీలో తెచ్చి మామిడికాయ కూడా 365 రోజులు దొరుకుతుందమ్మా. అవును, వాటర్ మిలన్ దొరుకుతుంది. అలాగా ఆ సీజన్ అనేది మారిపోయేసరికి భగవంతుని యొక్క క్రియేషన్లో సమ్మర్లో వాటర్ మిలన్, లేకపోతే సపోటా, మామిడికాయ, పైనాపిల్, పనసపండు, ఇలాగా ఆ నేచర్. శీతాకాలం వచ్చింది, సీతాఫలం, ఆరెంజెస్, బత్తాయిలు, ఇటువంటి ఇలాగా సీజన్ బట్టి కూడా ఉండేవమ్మా. వర్షాకాలం జాంకాయలు, రేక్కాయలు, ఇలాగ ఇవన్నీ ఏంటంటే ప్రకృతి సిద్ధంగా భూమి పుట్టినప్పటి నుంచి పండే పంటలు అమ్మాయి. దాన్ని కాలం మార్చేయటం వల్ల ఏమవుతుంది, దాంట్లో లక్షణాలు మారిపోతున్నాయి. అక్కడ కూడా మనం చాలా మిస్ అవుతున్నాం. ఇదంతా ఏంటంటే నేను చెప్పేదంతా ఏంటమ్మా, ప్రివెన్షన్ అమ్మా. ఇది వచ్చాక మందులు వాడుకుందాం, కానీ రాకుండా చేసుకోవడం అనేది తెలివైన పని అమ్మ. వచ్చాక తగ్గించుకోవడం కాదు. అలాగే శాశ్వత పరిష్కారం ఉందా అని అడుగుతారు. డెఫినెట్గా ఉందమ్మా. ఎందుకు ఉంటుంది అంటే మీరు కొన్ని యోగా టెక్నిక్స్ చెప్తాం, కొన్ని రిలాక్సింగ్ ఎక్సర్సైజ్ చెప్తాం, అలాగే మెడిసిన్ ఇస్తాం, ఆహార నియమం అనేది మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వమని రాసిస్తాం అమ్మ. ఇవన్నీ మీరు పాటింటే మళ్ళీ వెనక్కి రాదు. అది కొంతమంది ఉంటారమ్మా, సపోజ్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, ఆస్టియోపోరోసిస్ ఉంది. అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి చాలా కష్టం అనమాట తగ్గడం. మినిమం 6 months 9 months వాడుకోవాలి. ఒక 2 నెలలు వాడి తగ్గిందని మానేస్తారు. అప్పుడు అది ఏం చేస్తున్నామా, బ్యాక్టీరియా రెసిస్టెన్స్ పెంచుకుని భయంకరంగా బయటకు వస్తుంది. అప్పుడు మేము 9 నెలల మందల్లో 2 ఏళ్ళు వాడవలసి ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. శాశ్వత పరిష్కారం అనేది డెఫినెట్గా చేయొచ్చమ్మా. అలానే 100కి 100 పాళ్ళు చేయలేం. వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళకు ఉన్న అదర్ ప్రాబ్లమ్స్ని బట్టి. ఇది ఒకటే ప్రాబ్లం అనుకోండి, ఈజీగా మనం ట్రీట్ చేయొచ్చమ్మా. ఒక మల్టిపుల్ ప్రాబ్లమ్స్, బీపీ ఉంది, షుగర్ ఉంది, లేకపోతే థైరాయిడ్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, ఇవన్నీ ఉండగా కూడా ఇది ఉంది అంటే, లేకపోతే పైల్స్ ఉన్నాయి, అప్పుడు కష్టం అవుతుంది అనమాట. ఆ విధంగా ఉంటుందమ్మా. డెఫినెట్గా ఈ వాతం అనేది, కీళ్ళ వ్యాధి అనేది మనం తగ్గించవచ్చు అండి. చాలా మంచి విషయాలు చాలా క్లుప్తంగా చెప్పారండి. నమస్కారం.